మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి పతంగి టోల్ ప్లాజాను కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. టోల్ ప్లాజా దగ్గర ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుండి తెలంగాణ ప్రభుత్వం చెక్ పోస్టులు పెట్టి వాహనాలను తనిఖీలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో పలు చెక్ పోస్టుల వద్ద డబ్బులు కట్టలుగా దొరుకుతుండటంతో కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగాయి. ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఈ రోజు నుంచి పతంగి టోల్ ప్లాజాను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి పతంగి టోల్ ప్లాజాను కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. టోల్ ప్లాజా దగ్గర ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుండి తెలంగాణ ప్రభుత్వం చెక్ పోస్టులు పెట్టి వాహనాలను తనిఖీలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో పలు చెక్ పోస్టుల వద్ద డబ్బులు కట్టలుగా దొరుకుతుండటంతో కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగాయి. ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఈ రోజు నుంచి పతంగి టోల్ ప్లాజాను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా నల్గొండ ప్రతినిధి కిరణ్ గౌడ్ ఇస్తారు. సంపత్, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో రోజు కూడా ఈ యొక్క పోలీసులు విస్తృతమైన తనిఖీలు చేపడుతున్నారు. ఎందుకంటే ఎలక్షన్ లో మద్యం డబ్బుతో ప్రలోభాలు పెట్టే అవకాశం ఉన్నందున ఎలాంటి జరగకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ యొక్క ఎన్నికలను సీరియస్ గా తీసుకోవడంతో అన్ని చెక్ పోస్టుల వద్ద మునుగోడుకు వెళ్లే ప్రతి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. గత 2-3 రోజుల నుంచి ₹1 కోటి అక్కడక్కడ నగదు కూడా దొరుకుతుండటంతో ఈ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా ఈ రోజు రాష్ట్ర బీజేపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో ఇక్కడ పంతంగి టోల్ ప్లాజా ఏదైతే జాతీయ రహదారి 65 పైన ఉన్నట్టు పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా కేంద్ర బలగాలు ఈ రోజు అన్ని కూడా అక్కడ చేరుకొని ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఎలాంటి డబ్బు గాని మద్యం గాని ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గంలోకి పోకుండా గట్టి చర్యలు చేపడుతున్నారు. దీంతో ఇక్కడికి వెళ్లే ప్రతి ఒక్క వాహనాన్ని కూడా క్షుణ్ణంగా చూడడంతో ఇక్కడ ఎలక్షన్ సాఫీగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించడంతో అక్కడ ఓటర్లకు మద్యము డబ్బులు ఎలాంటివి ప్రలోభాలు చూపలేకుండా ఎక్కడ కూడా డబ్బు గాని మద్యం గాని పంచకుండా ఉండేందుకు ఈ వాహనాల్లో తరలించే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్క వాహనాన్ని అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ రోజు అయితే పంతంగి టోల్ మొత్తం కూడా ఈ యొక్క కేంద్ర బలగాలు మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. సంపత్. కిరణ్.